లాస్ట్ ఇయర్ బెదురులంక మూవీతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యంగ్ హీరో కార్తికేయ ఆ సినిమా తర్వాత ఆడియన్స్ ముందుకు ఇప్పుడు బజే వాయువేగం అంటూ సినిమాతో వచ్చేశాడు. ట్రైలర్ రిలీజ్ తర్వాత ఇంటెన్స్ మూవీలా అనిపించిన ఈ సినిమా ఎంతవరకు ఆడియన్స్ ను మెప్పించిందో తెలుసుకుందాం పదండి. ముందుగా కథ పాయింట్ కి వస్తే, చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన హీరోని తనికెళ్లబరిని పెంచుతాడు. తన పెద్ద కొడుకు రాహుల్ టైసన్ తో సమానంగా చూసుకుంటాడు. చాలా సామాన్యంగా పెరిగిన ఈ అన్నదమ్ములు అనుకోకుండా విలన్స్ తో గొడవ పడాల్సి వస్తుంది. ఆ తర్వాత కథ ఏమైంది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కొన్ని సినిమాలు స్టార్ట్ అవ్వడం ఆసక్తిగా స్టార్ట్ అయ్యి తర్వాత ఫ్లో కోల్పోయి స్లో అవుతాయి. కొన్ని సినిమాలు స్లోగా స్టార్ట్ అయినా తర్వాత పుంజుకొని ఆకట్టుకునే విధంగా ఎండ్ అవుతాయి. సరిగ్గా ఈ కోవలోకే చెందుతుంది బజే వాయువేగం సినిమా. సినిమా స్టార్ట్ అవ్వడం ఫస్ట్ 30 నిమిషాల వరకు స్లోగా ఉండగా ఎక్కడో తేడా కొడుతుందేమో అని అనిపిస్తుంది. కానీ వన్స్ కథలోకి ఎంటర్ అయిన తర్వాత అక్కడి నుండి ట్విస్ట్లు టర్న్లతో ఆకట్టుకునేలా డైరెక్టర్ సినిమాను మలచిన తీరు మెప్పిస్తుంది. మంచి పాయింట్ తో ఇంటర్వెల్ ను ఎండ్ చేసి సెకండ్ హాఫ్ పై ఎక్స్పెక్టేషన్స్ ను పెరిగేలా చేయగా సెకండ్ హాఫ్ ఆ ఎక్స్పెక్టేషన్స్ ను చాలా వరకు అందుకొని క్లైమాక్స్ ఓకే అనిపించే విధంగా తెరకెక్కించిన ఓవరాల్ గా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఆడియన్స్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో బయటికి రావడం ఖాయం. బెదురులంక సినిమాతో ఆకట్టుకున్న కార్తికేయ మరోసారి తన మంచి యాక్టింగ్ తో మెప్పించాడు. యాక్షన్ సీన్స్ లో కూడా ఆకట్టుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత సినిమాల్లోకి వచ్చిన రాహుల్ టైసన్ తన రోల్ వరకు బాగానే నటించి మెప్పించగా, హీరోయిన్ గా ఐశ్వర్య మీనన్ బాగానే యాక్ట్ చేసింది. మిగిలిన యాక్టర్స్ లో తనికెళ్లబరని మంచి రోల్ దక్కగా విలన్ గా రవిశంకర్ కూడా ఆకట్టుకున్నాడు. పాటలు సినిమాకు అంతగా ప్లస్ అవ్వలేకపోయాయి, కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ లో టేకాఫ్ అవ్వడానికి కొంచెం టైం తీసుకున్న తర్వాత బాగా మెప్పిస్తుంది. సినిమాటోగ్రఫీ మెప్పించగా ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఆకట్టుకున్నాయి. ఇక డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ ఇంప్రెస్ చేసే విధంగా ఉండగా, చెప్పిన విధానం కూడా కొంచెం స్లోగా స్టార్ట్ చేసిన కథలోకి ఆడియన్స్ ను ఇన్వాల్వ్ చేసి ఇద్దరు సామాన్య అన్నదమ్ములు ఇద్దరు బలమైన విలన్స్ తో ఎలా పోరాడారో అన్నది బాగా చూపించాడు. కొన్ని చోట్ల ట్విస్ట్లు టర్నులు అలాగే క్లైమాక్స్ కూడా ఆకట్టుకునేలా తెరకెక్కించాడు డైరెక్టర్. అక్కడక్కడ కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ కూడా సినిమా ఎండ్ అయ్యే టైం కి ఆడియన్స్ ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ తో థియేటర్ బయటికి వస్తారు. మధ్య మధ్యలో కొంచెం డ్రాగ్ అవ్వకుండా ఉండి కథ టేక్ ఆఫ్ కి మరీ ఎక్కువ టైం తీసుకోకుండా ఉంటే సినిమా ఇంకా బాగా మెప్పించి ఉండేది. అయినా కానీ సినిమా చూడడానికి వెళ్లే ఆడియన్స్ ఎండ్ అయ్యే టైం కి ఖచ్చితంగా సాటిస్ఫై తోనే బయటికి రావడం అయితే ఖాయం. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు కూడా సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.